హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 8 ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా 1 గో టు బెడ్ ఎర్లీ, త్వరగా నిద్రపోండి. 2 గెట్ అప్ ఎర్లీ, త్వరగా నిద్ర లేవండి లేదా త్వరగా లేవండి. బ్రష్ వెల్, బాగా పళ్ళు తోమండి లేదా బాగా బ్రష్ చేయండి. టేక్ ఏ బాత్, స్నానం చేయండి. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్, నేను అల్పాహారం సిద్ధం చేశాను, నేను టిఫిన్ సిద్ధం చేశాను. ఈట్ బ్రేక్ఫాస్ట్, అల్పాహారం తినండి లేదా టిఫిన్ తినండి. హ్యావ్ యూ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, మీరు అల్పాహారం చేశారా? ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, నేను అల్పాహారం చేశాను. హౌ ఈజ్ బ్రేక్ఫాస్ట్, అల్పాహారం ఎలా ఉంది? బ్రేక్ఫాస్ట్ ఈజ్ గుడ్, అల్పాహారం చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు ఈ 10 వాక్యాలు చాలా చక్కగా రాసుకొని ఒక 5 సార్లు రాసి ఒక 5 సార్లు చదివి బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకొని జ్ఞప్తికి ఉంచుకునే విధంగా మీరు కొంతవరకు కష్టపడవలసినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఈ సెంటెన్సెస్ను మీరు చక్కగా నోట్స్ చేసుకోవాలి. నోట్స్లో వాటిని భద్రపరచుకోవాలి. అప్పుడప్పుడు వాటిని రివిజన్ కూడా చేయాలి ఫ్రెండ్స్. అదే మాదిరి ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, స్పినాచ్, పాలకూర, ఫెనోగ్రీక్ లీవ్స్, మెంతి కూర, కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర, మింట్ లీవ్స్, పుదీనా, కర్రీ లీవ్స్, కరివేపాకు, అమరనాథ్ లీవ్స్, తోటకూర, బాటిల్ గార్డ్ లీవ్స్, సొరకాయ ఆకులు, మస్టర్డ్ లీవ్స్, ఆవకూర, డ్రమస్టిక్ లీవ్స్, మునగ ఆకులు, క్యాబేజీ, లెట్యూస్, బీట్రూట్ లీవ్స్, బీట్రూట్ ఆకులు. ఈ విధంగా చాలా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ఒక 10-12 ఆకుకూరల యొక్క పేర్లు చాలా చక్కగా రాసి 1కి 2-3 సార్లు రాసుకొని వాటిని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మొదట ఇచ్చినటువంటి ఆ 10 సెంటెన్సెస్తో పాటు ఈ లీఫీ వెజిటేబుల్స్, ఈ ఆకుకూరలు, ఈ ఆకుకూరల పేర్లు, వాటిని చక్కగా స్పెల్లింగ్తో సహా చాలా చక్కగా గుర్తించుకొని చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఫాలో కండి. థ్యాంక్ యూ.